ఇందాక ఇంటికి ఫోన్ చేస్తే అహల్య గుడికి వెళ్ళిందని చెప్పారు. అహల్య రాగానే నాకు కాల్ చేయమని చెప్పాను, కానీ ఇప్పటిదాకా కాల్ చేయలేదు. గుడి నుంచి తను ఇంకా ఇంటికి రాలేదా? వస్తే నాకు ఫోన్ చేసేవాడు కదా. అహల్య ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అహల్య గారు ఇంతసేపు ఎక్కడున్నారు? నువ్వు నేనంటూ వేరేలేమంటూ భ్రమలో బ్రతికిందే అయ్యో నా మనసు. నువ్వే లేవంటూ నిజమే తెలిసాక ప్రాణం పోయిందే నన్నే వదిలేసి. ఏ జన్మకైనా నేను వీడలేనే, నా ఊపిరల్లే ఒకటయ్యావే. ఏ జన్మకైనా నీ జ్ఞాపకాలు నన్ను వీడిపోవు అంటున్నాయే. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు? రే, మా అమ్మ ఎందుకు అలా చేస్తుందిరా? నన్ను కొట్టినా తిట్టినా అవమానించినా ఆఖరికి నన్ను చంపేసినా సరే ఎలాగైనా సరే అహల్యను మళ్ళీ ఇంటికి చేర్చాలి. అది కేవలం గౌతమ్ బాబు గారి వల్ల మాత్రమే అవుతుంది. గౌతమ్ బాబుకి ఈ విషయం తెలీదు. వెంటనే బాబుకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాను. గౌతమ్ బాబు ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఏంటి? ఏమైనా సరే గౌతమ్ బాబుకి విషయం చెప్పాలి. ఏంటి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అహల్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఇంటికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవడం మంచిది. రాజుగారు నాకు ఫోన్ చేస్తున్నారు. హలో రాజుగారు. బాబు గారు. రాజుగారు ఏడుస్తున్నారేంటి? ఏమైంది? మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి బాబు. త్వరగా రండి బాబు. ఏమైంది రాజుగారు? ఎందుకు ఏడుస్తున్నారు? రాజుగారు ముందు ఏం జరిగిందో చెప్పండి. అహల్య ఇంట్లో లేదు బాబు. వాట్? బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది బాబు. ఏమంటున్నారు రాజుగారు? అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు మీరు ఇక్కడికి రండి బాబు. ఇక్కడికి వచ్చాక మీతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను. బాబు ఏం చేస్తున్నాడు? తల్లి కోసం బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు బాబు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అహల్యేమో ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు త్వరగా రండి బాబు. నేను ఇంట్లో లేను. నన్ను గెంటేశారు. సరే రాజుగారు, నేను వెంటనే వస్తున్నాను. అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంటికి ఫోన్ చేస్తానేమో గుడికి వెళ్ళిందని చెప్తున్నారు. నేను ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. హైదరాబాద్కి వెంటనే ఫ్లైట్ బుక్ చేయండి. ఇమీడియట్గా బుక్ చేయండి.
ఇంతకుముందు ఆయుషాకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు తను ఈ ఏరియాలోనే ఉంటున్నానని చెప్పింది. కానీ ఇక్కడ తను ఏ ఇంట్లో ఉంటుందో తెలీదే. ఎవరినైనా అడిగితే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆయేషా అని ఎక్కడుంటారో తెలుసా? తెలియదండి. ఎలాగైనా సరే ఆయేషాని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. చిన్న బాబుకి పాలు పట్టించాలి. అప్పుడే ఆ ఇంట్లో అందరికీ నా మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? ఆయేషా ఇల్లు ఎక్కడుంది? ఆయిషా ఎవరమ్మా? అదేనండి, కొన్ని నెలల క్రిందట తను ప్రెగ్నెంట్గా ఉండేది. వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటారు. మీకేమైనా ఐడియా ఉందా? ఆయిషా కడుపుతో ఉందా? వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటాడా? లేదమ్మా, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. లేదండి, సరిగ్గా గుర్తు చేసుకోండి. తను ఈ ఏరియాలోనే ఉంటుంది. ఏమోనమ్మా, మేము ఈ మధ్యనే వచ్చాం. వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి. ఏవండి, ఈ ఏరియాలో ఆయేషా అనే ఒక ఆవిడ ఉండేది. కడుపుతో ఉండేది. ఈ మధ్యనే డెలివరీ కూడా అయింది. వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటారు. ఆయేషానా? ఆ పేరైతే గుర్తులేదు, కానీ ఒక అమ్మాయి అయితే కడుపుతో ఉండేది. ఈ మధ్యన డెలివరీ అయింది. వాళ్ళ ఇల్లు ఎక్కడండి? ఇల్లు అయితే సరిగ్గా తెలియదు, కానీ అయినా ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? ఏం లేదండి, నాకు తెలిసిన ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. రోజుల పసిబిడ్డ. ఆ బాబు కన్ను తల్లి బాబుని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఆ బాబు పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అందుకని ఆయేషా ఈ మధ్య డెలివరీ అయింది కదా, బాబుకి పాలుస్తుందేమోనని వచ్చాను. అయ్యో అవునా? నాకైతే తెలియదు, కానీ ఎంక్వైరీ చేసి కనుక్కుంటానండి. తర్వాత మీకు డీటెయిల్స్ పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి.